మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ని మొహమ్మద్ అహ్మదుల్లా అడుగుతున్నారు. సార్ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ షైలీ ఇంజనీరింగ్ అండ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి. కొంచెం కేర్ఫుల్గా వినండి. టెక్నికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. షైలీ ఇంజనీరింగ్ ఏం చేస్తుందంటే వీళ్ళకి మేజర్గా 3 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి కన్స్యూమర్ డివిజన్. ఈ కన్స్యూమర్ డివిజన్లో వీళ్ళు టాయ్స్కి అండ్ అలాగే మనకి ఎల్ఈడి లైట్స్, ఎఫ్ఎంసీజీ ప్యాకేజింగ్ అండ్ అలాగే హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్గా ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. వీళ్ళ మేజర్ సెగ్మెంట్ అయితే కరెంట్లీ ఇదే. ఇక్కడ నుంచి వీళ్ళకి 52% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. సెకండ్, ఇండస్ట్రియల్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ఇవి కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఇక్కడ నుంచి కరెంట్లీ వీళ్ళకి 9% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. థర్డ్ సెగ్మెంట్, హెల్త్ కేర్ సెగ్మెంట్. ఇక్కడే యాక్చువల్లీ మేజర్గా ఈ స్టాక్ పరంగా బజ్ అంతా నడుస్తుంది. మీరు యాక్చువల్లీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేయడం ఇవన్నీ కూడా మీకు కనబడుతుంది. దానికి రీజన్ మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్లోని మేజర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. మిగిలిన పక్కన పెడదాం, ఎందుకంటే మిగిలినన్నిటి నుంచి అలాగే రెవెన్యూ వస్తుంది. బట్ మేజర్ ప్రోడక్ట్ ఏంటంటే GLP-1 డ్రగ్. మీరందరూ కూడా సోషల్ మీడియాలోని ఒజెంపిక్, మోన్జారో సెలబ్రిటీస్ తీసుకున్నారు, వాళ్ళ వెయిట్ సబ్స్టాన్షియల్ రెడ్యూస్ అయిపోయారు, ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చి వినే ఉంటారు, చూసే ఉంటారు కదా. ఆ మోన్జారో అవ్వచ్చు, ఒజెంపిక్ అవ్వచ్చు, ఇవన్నీ బ్రాండ్ నేమ్స్ అన్నమాట. యాక్చువల్లీ వీటిని GLP-1 డ్రగ్స్ అంటారు అన్నమాట. ఈ GLP-1 డ్రగ్స్ ఏం చేస్తాయంటే GLP-1ని ఇమిటేట్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలోని ఇన్సులిన్ ట్రిగర్ అవుతుంది, డైజెషన్ స్లో అవుతుంది. ఈ డైజెషన్ స్లో అవడం వల్లే బ్రెయిన్కి ఆ హంగర్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళవు అన్నమాట. దానివల్లే పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ వెయిట్. అవునా? ఇది ఓన్లీ మనకి వెయిట్ లాస్లో మాత్రమే కాదు, ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ రిడక్షన్ రిలేటెడ్గా కూడా ఈ డ్రగ్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ GLP-1 డ్రగ్స్లో కూడా మనకి వెరైటీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. 2 మేజర్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఒకటి నోవో నోవర్డిస్, ఇంకోటి ఎలీ లిలీ. నోవో నోవర్డిస్ డ్రగ్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు 2 డ్రగ్స్ ఉన్నాయి, లిరాగ్లూటేడ్, సెమాగ్లూటేడ్. లిరాగ్లూటైడ్ ఏంటంటే ఎవ్రీడే తీసుకోవాల్సిన డ్రగ్. సెమాగ్లూటైడ్ విషయంకి వచ్చేసరికి వన్స్ ఇన్ ఏ వీక్ తీసుకోవాల్సిన డ్రగ్. ఈ సెమాగ్లూటైడ్ని కూడా నోవో నోవర్డిస్ 2 బ్రాండ్ నేమ్స్తోని మార్కెట్ చేస్తుంది. ఒకటి వెయిట్ లాస్కి, ఇంకోటేమో టైప్ 2 డయాబెటీస్కి. ఈ ఒజెంపిక్ ఈజ్ ఏ సెమాగ్లూటైడ్. వెన్ ఇట్ కమ్స్ టు మన ఇండియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి ఈ GLP-1 డ్రగ్స్ మీకు మోన్జారో అన్న బ్రాండ్ పేరుతోని సెల్ అవుతుంటాయి. ఈ మోన్జారో బ్రాండ్ విషయంకి వచ్చేసరికి ఈ మోన్జారో బ్రాండ్ ఒక మ్యానుఫ్యాక్చర్ ఎలీ లిలీ అన్నమాట. టిరెప్సైడ్ మాలిక్యూల్ నేమ్. ఇది కూడా GLP-1 చేసే పని ఒక్కటే, మాలిక్యూల్ నేమ్ వేరన్నమాట. ఇండియాలోని మోన్జారో అయితే అప్రూవల్ దొరికింది, అందుకని ఇండియాలో ఆ మోన్జారో బ్రాండ్ నేమ్తో అయితే మనకి ఆ ప్రోడక్ట్ సెల్ అవుతుంది. అండ్ యూ ఆల్ వుడ్ హ్యావ్ రెడ్ ఏంటంటే మన ఇండియాలో ఫాస్టెస్ట్ 100 crore సేల్స్ రీచ్ అయిన డ్రగ్ ఏదైనా ఉన్నదంటే అది ఇదే. ఓకే, ఈ GLP-1 డ్రగ్స్ అనమాట. ర్యాపిడ్ సేల్స్ అనమాట. గ్లోబల్లీ కూడా ర్యాపిడ్ సేల్స్ అండ్ సూపర్ హిట్ మెడిసిన్ ఇది. ఇండియాలో కూడా ర్యాపిడ్ సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఈ డ్రగ్ని ఎలా తీసుకుంటారంటే ఇంజెక్టబుల్ ఫామ్లో తీసుకుంటారు. ఇంజెక్టబుల్ ఫామ్ అనగానే మనకి ఏదో ఒక గ్లాస్ బాటిల్లో వచ్చి మనం ఇంజెక్షన్ తీసుకొని దాంట్లోకి లోడ్ చేసి ఇంజెక్షన్ చేసుకుని ఇవన్నీ ఉండవు. ఇవి ప్రీ డోస్డ్ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇంజెక్షన్ పెన్స్ ఉంటాయి, ఆ పెన్ని రొటేట్ చేయగానే డోస్ లోడ్ అవుతుంది, ఆ డోస్ని ఇంజెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ పెన్లోని మల్టిపుల్ డోసెసెస్ ఉంటాయి. అంటే వీక్లీ ఇంజెక్టబుల్స్ ఉంటాయి కాబట్టి 4 weeks సరిపడా ఏదైతే ప్రీలోడెడ్ డోస్ ఉంటుందన్నమాట. బోత్ మనకి నోవో నోవర్డిస్ సెల్ చేసే పెన్స్లో అవ్వచ్చు ఆర్ ఎల్ఈలీ సెల్ చేసే పెన్స్లో అవ్వచ్చు, సిమిలర్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. ఈ డ్రగ్స్ రిలేటెడ్గా లార్జెస్ట్ ప్లేయర్ ఈజ్ నోవో నోవర్డిస్. నోవో నోవర్డిస్కి ఈ పెన్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అయితే ఉన్నది. వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవడం మాత్రమే కాకుండా ఇంకొక పెన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా డిమాండ్ ఎక్కువైనట్టయితే వాళ్ళు ప్రొక్యూర్ చేస్తుంటారు. అక్కడ షైలీకి పెద్ద ఆపర్చునిటీ అయితే లేదు. కాకపోతే షైలీకి ఇప్పుడు ఆపర్చునిటీ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఈ సెమాగ్లూటైడ్ డ్రగ్ ఏదైతే ఉన్నదో కొన్ని కంట్రీస్లో, చైనా, ఇండియా, కెనడా, బ్రెజిల్ ఇలాంటి వేరియస్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లో అయితే పేటెంట్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పైర్ అవుతుంది. పేటెంట్ ఎక్స్పైర్ అవగానే ఏం జరుగుతుంది, మనకి జనరిక్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళు ఈ మెడిసిన్ అయితే తయారు చేసేస్తారు కదా.
దానికి డాక్టర్ రెడ్డిస్ అవ్వచ్చు, ఇలాంటి వేరియస్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇది సూపర్ హిట్ డ్రగ్. ఓకే, పేటెంట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ చాలా ఎక్స్పెన్సివ్గా సెల్ అవుతుంటుంది. ఆఫ్ పేటెంట్ అవగానే ఏమవుతుంది, ప్రైస్ రెడ్యూస్ అవుతుంది. ప్రైస్ రెడ్యూస్ అవగానే ఇప్పటివరకు ఏంటంటే సెలబ్రిటీలు వాడుతున్నారు, బాగా రిచ్ పీపుల్ వాడుతున్నారు అని చెప్పి మీరు వింటుంటారు. అదేంటంటే అందరి దగ్గరికి రీచ్ అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ యొక్క డిఫరెన్స్ ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. అండ్ అలాగే మనకి ఏవైతే దీని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో యాజ్ ఆఫ్ నో మాట్లాడుకున్నట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పి డాక్టర్స్ కూడా బాగానే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. దానివల్ల సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. దో తక్కువగా ఉన్నాయని నేను చెప్పట్లేదు. ఓకే, రిపోర్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది డాక్టర్స్ యొక్క రికమెండేషన్ ఆధారంగా తీసుకోవాల్సిన మెడిసిన్ ఇది. సో డాక్టర్స్ కూడా బాగానే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. అండ్ గోయింగ్ హెడ్ కూడా సేల్స్ అయితే సబ్స్టాన్షియల్లీ పెరిగే ఆస్కారం ఉన్నది ఆఫ్ పేటెంట్ అవగానే డ్రగ్ అన్నమాట. నో ఈ జనరిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ కెపాసిటీస్ లోడ్ చేసుకున్నారు. శైలి ఇంజనీరింగ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఇంజెక్టబుల్ పెన్ ఏదైతే ఉన్నదో ఆ పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ వీళ్ళు ఒక యూనిక్ పెన్ కూడా కనుక్కున్నారు. ఆ పెన్ ఒక పేరుని శైలి యాక్సమ్ మ్యాక్స్ అని వీళ్ళు నేమ్ చేశారు. ఈ పెన్నుతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న పెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డోస్ లోడ్ చేసుకోవాలంటే ముందుగా ప్రైమింగ్ అయితే చేయాలి. అంటే చిన్న లిక్విడ్ డ్రాప్ ఫస్ట్ బయటకి ఆ పెన్లోంచి అయితే తీసుకురావాలి. అది తీసుకురాకుండా ఇంజెక్ట్ చేసుకున్నట్టయితే చాలా డేంజరస్. సో అది పేషెంట్స్ పరంగా అది రిస్క్ అన్నమాట. ఇప్పుడున్న పెన్స్ అన్నిటిలోని అది తప్పకుండా చేయాల్సిందే, ఆ ప్రైమింగ్ చేయాలి. అండ్ ఆల్సో కొంచెం వరకు ప్రెషర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. వేరేజ్ వీళ్ళ పెన్ ఒక స్పెషాలిటీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ప్రైమింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ పేషెంట్స్కి ఆ రిస్క్ అనేది తగ్గిపోద్ది. పేషెంట్స్ ఆ ప్రైమింగ్ చేయకుండానే వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చు అని అయితే చెప్తున్నారన్నమాట. అండ్ ఆల్సో ఫిక్స్డ్ డోసేజ్ పెన్ అండ్ ఈవెన్ ఇంజెక్షన్ రిలేటెడ్గా కూడా ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల చాలా ఈజీగా ఇంజెక్ట్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. నో ఈ జనరిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నో ఆ డ్రగ్ రిలేటెడ్ డిమాండ్ అయితే కనబడుతుంది కదా. పెన్ మ్యానుఫ్యాక్చర్స్ విషయంకి వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు మార్కెట్లోని. శైలి ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అందుకని శైలికి యాక్చువల్లీ క్లయింట్స్ దగ్గర నుంచి చాలా డిమాండ్ వస్తుంది కెపాసిటీస్ యాడ్ చేయమని చెప్పి. వీళ్ళు కెపాసిటీ యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసిన కెపాసిటీ కన్నా కూడా ఇంకా ఎక్కువ కెపాసిటీస్ యాడ్ చేయమని అయితే డిమాండ్ వస్తుంది. కరెంట్లీ వీళ్ళ దగ్గర 40 మిలియన్ పెన్ కెపాసిటీ ఉన్నది. దాన్ని 80 మిలియన్ పెన్ కెపాసిటీకి అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు. FY26 కల్లా ఈ కెపాసిటీ లైవ్ అవుతుంది. దీనికి 125 crores అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. దిస్ ఈజ్ వేర్ ది మేజర్ గ్రోత్ అయితే మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. మీరు యాక్చువల్లీ అబ్జర్వ్ చేసినట్టయితే కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ డాక్టర్ రెడ్డిస్ ఒక కెనడా లాంచ్ ఏదైతే ఉన్నది GLP-1 డ్రగ్ లాంచ్ డిలే అయిందని చెప్పి న్యూస్ రాగానే మీకు శైలి ఇంజనీరింగ్ ఒక్కరోజు సడన్గా పడింది. దాని తర్వాత మళ్ళీ రికవర్ అవ్వడం కనబడింది. ఎందుకంటే దట్స్ అ రిస్క్. ఎందుకంటే బికాజ్ వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంచ్ డిలే అయింది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా వీళ్ళ పెన్స్ ఒక సేల్స్లో కూడా డిలే అన్నది జరుగుతుంది కదా. సో దట్స్ అ రిస్క్. ఈ బిజినెస్ రిలేటెడ్గా మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది. ఆపర్చునిటీ సైజ్ అయితే ఇమ్మెన్స్. ఎందుకంటే GLP-1 డ్రగ్ అయితే దీని సేల్స్ అయితే స్కై రాకెట్ హిట్ చేయండి. ఆల్రెడీ అలాగే మనకు కనబడుతుంది. అండ్ ఇది ఆఫ్ పేటెంట్ అవ్వగానే ప్రైజెస్ తగ్గితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సేల్స్ అనేవి ఇంకా సబ్స్టాన్షియల్లీ పెరిగే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే వెయిట్ లాస్ రిలేటెడ్గా బేసికలీ ఎవరైతే డెడికేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వర్కౌట్ చేస్తారు, డైట్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు బాగానే వెయిట్ లాస్ అయితే అవుతుంటారు. ఒకవేళ ఈవెన్ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రెడ్యూస్ అయ్యేటప్పుడు వాళ్ళు వర్కౌట్స్ అవి రెగ్యులర్గా చేసి అలా రెడ్యూస్ అవుతారు. వేరే చాలామంది ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం. వేరియస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల వెయిట్ లాస్ రిలేటెడ్గా వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మేజర్ సొల్యూషన్ కింద అయితే మార్కెట్లోకి రానున్నది. అండ్ ఆల్సో డాక్టర్స్ కూడా బాగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి సో దిస్ ఈజ్ వేర్ మార్కెట్ ఈజ్ బుల్లిష్ అబౌట్ శైలి ఇంజనీరింగ్. ఇన్ఫాక్ట్ ఈ హెల్త్ కేర్ వర్టికల్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు వీళ్ళు 30 to 40% గ్రోత్ని కూడా యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ కరెంట్లీ శైలి ఇంజనీరింగ్ GLP-1లోని మనకి వెరైటీ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయని మీకు ముందుగా చెప్పాను కదా. వాటి మీద వర్క్ చేసిన ఫార్మా కంపెనీస్ ఏవైతే 23 to 24 ఫార్మా కంపెనీస్ వీళ్ళు ఆల్రెడీ టైఅప్ అయినట్టుగా చెప్తున్నారు. నో ఈ బిజినెస్ రిలేటెడ్గా ఉన్న మేజర్ రిస్క్ మీకు ఇది కూడా చెప్తాను. ఇది కన్సిస్టెంట్గా ట్రాక్ చేస్తుండే ఎవరైనా కూడా ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నా కూడా ఈ GLP-1 ఒక ఓరల్ డోసేజ్ రిలేటెడ్గా ఆల్రెడీ ట్రయల్స్ అయితే అయిపోయి అండ్ లాంచ్ చేస్తారని అయితే వినబడుతున్నది. అది లాంచ్ చేసినట్టయితే ఇంజెక్షన్ కన్నా ఓరల్ డోస్ అన్నది చాలా ఈజీ కదా. సో ప్రైజింగ్ ఎలా ఉంటుంది, మార్కెట్ యొక్క యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఓరల్ డోసెస్ ఏదైతే లాంచ్ చేస్తారో అది బాగా హిట్ అయింది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా ఎవరైనా ఇంజెక్ట్ చేసుకునే దానికన్నా కూడా ఓరల్ డోస్
ప్రిఫర్ చేస్తారు కాబట్టి దట్స్ అ రిస్క్ యూ నీడ్ టు ట్రాక్. అండ్ వీళ్ళు GLP-1 డ్రగ్ రిలేటెడ్గా మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్గా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా వీళ్ళు బిజినెస్ని అయితే చెప్తున్నారు. ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ డివిజన్లోని H2 FY26లోని రెవెన్యూస్ కనబడడం అయితే స్టార్ట్ అవుతాయి. బట్ మేజర్ రెవెన్యూస్ FY28లో కనబడతాయని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా షెలీ ఇంజనీరింగ్ రిలేటెడ్గా 2 రిస్క్స్. ఒకటి ఓరల్ డోస్ రిలేటెడ్గా రిస్క్, సెకండ్ థింగ్ వాల్యుయేషన్ రిలేటెడ్గా రిస్క్. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ బాగా పెరుగున్నది కాబట్టి వాల్యుయేషన్ ఈజ్ నాట్ ఎట్ యువర్ సైడ్. ఓకే, సో గ్రోత్ ఉన్నది డెఫినెట్లీ. సో ఏమాత్రం డిలేస్ రిలేటెడ్గా కానీ లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడ్గా ఏమైనా రిస్క్లు ప్లే అయినా కూడా స్టాక్ మీద ఇంపాక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అండ్ పడినప్పుడు మ్యాసివ్గా పడే ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే హై వాల్యుయేషన్ ఉన్నది కాబట్టి. సో దీస్ ఆర్ ద రిస్క్. ఈ రిస్క్లను కూడా మైండ్లో ఉంచుకోండి. అండ్ ఇప్పటివరకు చూసిన వీడియోలో మీరు ఏదైనా నేర్చుకున్నారు అని మీకు అనిపించింది, మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే ఓన్లీ రిక్వెస్ట్, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన MoneyPerson ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ అడుగుతున్నారు. ఐఎమ్ 37 years old. Learned a lot from your channel. I prefer time more than money. With this mindset, I used to sell my stocks at 20% to 30% profit without worrying or waiting for multi-bagger returns. I don't regret if stock grows higher after I sell. Recently, from last December, I started to wait through few stocks, reaching 40 to 60%. But now, few of those stocks came back to 10 to 20% profit. Am I doing wrong by waiting? Please advise if my old strategy is better than new strategy based on current market behavior. I hold Laurus, Crisil, BEL as of now with 50% profit. Advise a good strategy. సందీప్ గారు, ఓకే, ఇన్ఫ్యాక్ట్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఇది మాట్లాడతాను. ఒకటి అయితే నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. దెర్ ఈజ్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ మార్కెట్స్. మీకేది వర్కౌట్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ద ఓన్లీ రాంగ్ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్ ఈజ్ అవతల వాళ్ళ అడ్వైస్ మీద ఇన్వెస్ట్ చేయడం. ఓకే, అది డెఫినెట్లీ రాంగ్ థింగ్. ఎందుకంటే అవతల వాళ్ళ అడ్వైస్ మీద అసలు ఏ హోంవర్క్ చేయకుండా ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ విల్ లూజ్ మనీ. అలా కాకుండా మీకు ఏది వర్క్ అవుతుందో ఆ స్ట్రాటజీని ఫాలో అయితే యూ విల్ మేక్ మనీ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ అనమాట. ఐ నో దెర్ ఆర్ మెనీ ఇన్వెస్టర్స్ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి అసలు జంక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి దే విల్ మేక్ మనీ బికాజ్ ఎందుకంటే అది వాళ్ళ మైండ్ సెట్కి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీక్లో నేను ఒక చాలా మంచి ఇన్వెస్టర్ని కలిసాను. తను ఓన్లీ SME స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ ఎంత మంచి హోంవర్క్ చేస్తాడంటే ఆ స్టాక్స్ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ త్రూ అవుట్ వర్క్ చేసి ఓకే మంచి వాల్యుయేషన్ వచ్చినప్పుడు తను అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే, అండ్ హీఈస్ నాట్ వరీడ్ ఎందుకంటే తనకి అది వర్క్ అవుతుంది అండ్ హీఈస్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్. సో మనకి ఏదైతే స్ట్రాటజీ వర్క్ అవుతుందో ఆ స్ట్రాటజీ ఫాలోడ్ ఈజ్ ద రైట్ థింగ్ అన్నమాట. అండ్ అడిషనల్లీ మల్టీ బ్యాగర్స్ రిలేటెడ్గా మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ థింగ్ స్టాక్ ప్రైస్ కన్నా ముందు మనం ఆ బిజినెస్ రిలేటెడ్గా అండర్స్టాండింగ్ అనేది పెంచుకోవాలి. మీరు ఎప్పుడైతే బిజినెస్ రిలేటెడ్గా అండర్స్టాండింగ్ పెరిగిందనుకోండి, ఈ క్వార్టర్లో నెక్స్ట్ క్వార్టర్లో మనకి నెంబర్స్ వీక్గా వచ్చినా కూడా మనకు క్లారిటీ ఉంటుంది దాని నెక్స్ట్ క్వార్టర్లో ఏం జరుగుతుంది అని చెప్పి. అవునా? సో మనం ఆ క్లారిటీ పెంచుకున్నట్టయితే స్టాక్ని హోల్డ్ చేయగలుగుతాం. లేదు మనం ఆ క్లారిటీ పెంచుకోకుండా ఆ డీప్ రీసెర్చ్ చేయకుండా ఓన్లీ స్టాక్ ప్రైస్ ఆధారంగానే డెసిషన్స్ తీసుకున్నట్టయితే మాత్రం యూ కెన్ నెవర్ హోల్డ్ ఏ స్టాక్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఎందుకంటే ఎంత మంచి కంపెనీ అయినా కూడా షార్ట్ టర్మ్లో పడతాయి. సో మీకు 10-20% వర్కౌట్ అవుతుంది అన్నారు కదా, యూ ప్లే విత్ దట్ గేమ్. అట్ ది సేమ్ టైం ప్రిపేర్ యువర్ మైండ్. ఓకే, లాంగ్ టర్మ్ రిలేటెడ్గా మనం హోల్డ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ బిజినెస్ రిలేటెడ్గా డీప్గా రీసెర్చ్ చేయడానికి. సో ఆ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మీ నాలెడ్జ్ ఏదైతేనో దాన్ని పెంచుకోండి గ్రాడ్యువల్లీ. అండ్ ఆ స్టాక్ రిలేటెడ్గా కంప్లీట్ నాలెడ్జ్ని పెంచుకోండి. నాలెడ్జ్ పెంచుకోవడం అంటే ఎలా అంటే ఎవ్రీ మూవింగ్ పార్ట్. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటోమొబైల్ స్టాక్ కొన్నాం, ఈవీ స్టాకే కొన్నారనుకోండి. ఓకే, దాంట్లోని ఏ పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ సప్లయర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తాయి, వాటి యొక్క ప్రైజ్లు పెడితే దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంత ఉంటుంది, అండ్ ఆల్సో కాంపిటేటర్స్ ఎవరు ఉన్నారు, కాంపిటేటర్స్ లాంచ్ చేసిన మోడల్స్ ఏంటి, వీళ్ళకు ఉన్న ఎడ్జ్ ఏంటి, ఇవన్నీ మనకు ఐడియా ఉన్నది అనుకోండి. సో కాంపిటేటర్స్ కన్నా వీళ్ళకి ఎడ్జ్ ఉన్నది. ఓకే, కొన్నిసార్లు రా మెటీరియల్ ప్రైస్లు సడన్గా పెరిగినప్పుడు వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా, దట్స్ సిక్లికల్ ఇంపాక్ట్. 1 or 2 quarters ఉన్నది అనుకోండి, దెన్ ఫైన్. ఓకే, ఆ టైంలో ఇన్ఫాక్ట్ కరెక్షన్ వచ్చినట్టయితే మిగిలిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆ డీప్ రీసెర్చ్ చేయరో మీకు ఆ స్టాక్ని చీప్ వాల్యూస్లో అమ్మేస్తారు. సో దట్స్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. అవును, ఆ టైంలో యూ కెన్ అక్యుములేట్ మోర్ అన్నమాట.
సో ఫస్ట్ థింగ్ మీ అండర్స్టాండింగ్ లెవెల్ పెంచుకున్నట్టయితే అప్పుడు మీరు మల్టీ బ్యాగర్స్ రైడ్ చేయగలరు. అలా కాకుండా మీరు అంటే మీరు రాసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీరు సమ్వేర్ ఎక్కడో ఒక చోట నుంచి ఐడియా పిక్ చేసి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ కంపెనీ మంచిదని. సో డీప్‌గా వర్క్ చేయనప్పుడు ఏమవుతుందంటే మనం హోల్డ్ చేయలేమనమాట. సో మీకు ఆ 50-60% పెరిగింది ఎప్పుడైతే 20% పడిపోద్దో దెన్ యూ విల్ రిగ్రెట్. ఇన్‌ఫాక్ట్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ సా ఇన్ యూ ఈస్ మీరు అమ్మేసిన తర్వాత స్టాక్ పెరిగినా కూడా రిగ్రెట్ అవ్వనన్నారు చూడండి. దట్స్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు మీకు ఆ మైండ్ సెట్ ఉన్నట్టయితే టిల్ ద టైమ్ యూ బిల్డ్ యువర్ క్యాపబిలిటీ, ప్లే దట్ స్ట్రాటజీ. మన నెక్స్ట్ క్వశ్చన్ సత్య గారు అడుగుతున్నారు. సాగర్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కేన్ అగ్రో ఇండస్ట్రీస్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటుందండి? ఇఫ్ యూ వాంట్ టు ప్లే పిరమిడ్ షేప్ ఫామ్ అవుతుంది కదా, ఒకే డైరెక్షన్లో పెరిగింది, నా ఒకే డైరెక్షన్లో పడుతుంది. ఏమేంటంటే ఆపరేటర్స్ రన్ చేస్తుంటారు షోని, ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ఏముండదు. సో చాలామంది ఇలాంటి స్టాక్స్లో కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. బట్ దట్ నీడ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, కరేజ్ అండ్ క్యాపిటల్ కూడా. ఓకే. సో అలా కాకుండా చిన్న చిన్న అమౌంట్స్తో నేను ఏదైతే న్యూస్లో ఉన్నది స్టాకులు పెరుగుతున్నాయి అండ్ ఆ పెరిగిపోయిన స్టాక్ పడిపోయింది కదా మళ్ళీ పెరుగుతుందని హోప్తోని ఇలాంటి గేమ్ ప్లే చేయదు. ఒకవేళ మీరు ఆ హోప్తో ఇన్వెస్ట్ చేసినా కూడా యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ టు స్టే అన్నమాట. దెర్ ఆర్ పీపుల్ హూ ప్లే ఇన్ సచ్ స్టాక్స్, దే మేక్ మనీ. బట్ అది మీ గేమా కాదా అన్నది ఇంపార్టెంట్. మీ గేమ్ కానట్టయితే వదిలేయండి. స్టిక్ ఆన్ టు ఫండమెంటలీ గుడ్ కంపెనీస్. మన నెక్స్ట్ క్వశ్చన్ అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు. ఈజ్ హెచ్డిఎఫ్సి డిస్కవరీ ఫండ్ వర్త్ ఇన్వెస్టింగ్? మీరు క్వశ్చన్ రాసిన తర్వాత నేనేమన్నా ఈ ఫండ్ అసలు ట్రాక్ చేయలేదేమో, కొత్తగా వచ్చిందేమో అనుకున్నానండి. దాని తర్వాత సెర్చ్ చేసాక అర్థమైంది ఇది ఫండ్ కాదు. బేసికల్లీ రీసెంట్ టైంలోని కొత్త స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ అనగానే మనందరూ తెలుసు ఇన్సూరెన్స్ పాలసీలో రిటర్న్స్ పెద్దగా రావని ఆల్రెడీ ఒక ఐడియా అయితే వచ్చేసింది. రిటర్న్స్ ఒకటే కాదు, మన ఎక్స్పీరియన్స్ కూడా సరిగ్గా ఉండదు. మనం డబ్బులు ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవడం కావదు, ఇలాంటి వేరియస్ కండిషన్స్ ఉంటాయని చెప్పి మనకు ఒక అవేర్నెస్ అయితే వచ్చేసింది కదా. సో అందు గురించి అని చెప్పి మనకి యూలిప్ పాలసీలు అవ్వచ్చు, వీటిలో ఉన్న ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్ పేర్లు పెట్టి పాలసీలు అమ్మేస్తున్నారు అన్నమాట. ఆ ఫండ్ పేర్లు చెప్పి. సో దిస్ ఈజ్ రాంగ్ టాక్టిక్స్ అన్నమాట. సో ఫండ్ అనుకుని మీరు ఇదేదో మ్యూచువల్ ఫండ్ అనుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ ట్రాప్. ఇది ఫండ్ కాదు, ఇది ఇన్సూరెన్స్ పాలసీ. మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఓవరాల్గా ఇన్సూరెన్స్ పాలసీ అవడం దాంట్లో ఉన్న ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, కండిషన్స్ అవ్వచ్చు, ఇవైతే మీ రిటర్న్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ని అయితే హ్యాంపర్ చేస్తుంది. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండడం బెటర్. నార్మల్ టర్మ్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంచుకొని మిగిలిన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. మన నెక్స్ట్ క్వశ్చన్ అర్జున్ గారు అడుగుతున్నారు. అన్న స్పైస్జెట్ కంపెనీ గురించి చెప్పండి. రీసెంట్గా వీళ్ళు క్యూఏపీ చేశారు కదా, క్యూఏపీ ద్వారా ఫండ్ రైజ్ చేసిన తర్వాత వీళ్ళ బారోయింగ్స్ అయితే బాగానే రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఆల్సో ప్రమోటర్ అజయ్ సింగ్ గారు అయితే వీళ్ళ క్యారియర్స్ యొక్క కౌంట్ని 100కి తీసుకెళ్తా అంటున్నారు. అండ్ క్యారియర్ ఎడిషన్ జరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు. డిమాండ్ సైడ్ అయితే ప్రాబ్లం లేదు. మనందరూ తెలుసు ఏవియేషన్ సెగ్మెంట్లో చాలా మంచి గ్రోత్ ఉన్నది. అండ్ మన ఎయిర్పోర్ట్స్కి వెళ్తే అర్థమైపోద్ది, ఎయిర్పోర్ట్స్ బస్ స్టాండ్లో అయిపోయి. సో క్రౌడ్ అయితే ఉన్నారు, డిమాండ్ ఉన్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ నెమ్మదిగా క్లియర్ చేసుకుంటూ వీళ్ళు సర్వైవ్ అయ్యి ఆ 100 కౌంట్కి రీచ్ అవ్వగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ కంపెనీ షుడ్ డూ వెల్. కాకపోతే ఇది ఎలాంటి ఇన్వెస్టర్స్కి సెట్ అయ్యే స్టాక్ అంటే హై రిస్క్ హై రివార్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి. అంటే నాకు రెగ్యులర్ గ్రోత్ కాకుండా నేను రిస్క్ తీసుకుంటాను అనే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సెట్ అయ్యే స్టాక్ ఇది. అదే అలా కాకుండా ఇన్వెస్ట్ చేసిన తర్వాత 6 నెలలు 8 నెలలు 9 నెలలు ట్రాక్ చేసి పడితే వరీ అయిపోయి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టాక్ సెట్ అవ్వు. దాని బదులు ఇండిగో ఈజ్ మచ్ బెటర్ స్టాక్. ఓవరాల్గా డిమాండ్ అయితే బాగుంది. ఎవ్రీబడి విల్ గ్రో అండ్ లీడర్ విల్ గ్రో మచ్ బిగర్ దెన్ మిగిలిన స్మాల్ ప్లేయర్స్ కన్నా కూడా. స్మాల్ ప్లేయర్స్ ఏంటంటే ఒకవేళ సర్వైవ్ అయ్యి వాళ్ళు గ్రో అవ్వగలిగారు అనుకోండి, మార్కెట్ వాళ్ళని అసలు పట్టించుకోదు కాబట్టి ఆ రీరేటింగ్ వల్ల అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అయితే కరెంట్లీ. సో వీల్ క్యారియర్ ఎడిషన్ ఒక సైజబుల్ నెంబర్ దాటిన తర్వాత నుంచి ఏమవుతుందంటే నెంబర్స్లో మనం సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు కొత్తగా ఏవైతే న్యూ లొకేషన్స్ యాడ్ చేస్తున్నారో అన్నీ కూడా ప్లేసెస్ ఎలాంటివి అంటే మనకి రిలీజియస్ టూరిజం ఏదైతే ఉంటుందో అక్కడికే వీళ్ళు ఫ్లైట్స్ రన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దట్ ఈస్ ఆల్సో గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే రిలీజియస్ టూరిజం బాగా పెరుగుతున్నది కదా. అండ్ కొన్ని సీజన్స్లోని బాగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అండ్ ఆ టైంలోని హయ్యర్ ప్రైజెస్ కూడా ఛార్జ్ చేయగలుగుతారు. సో అలాంటి ఏవైతే సినారియోస్ ఉన్నాయో దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి అయితే మేనేజ్మెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సర్వైవ్ అయ్యి ఆ నెంబర్ ఆఫ్ కౌంట్ క్యారియర్స్ పెంచితే మాత్రం ఇట్ విల్ డూ గుడ్, లేదంటే ఇట్స్ ఎ హై రిస్క్ స్టాక్. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ వీక్ ట్రావెలింగ్లోని
ఒక మూవీ చూసాను నెట్‌ఫ్లిక్స్‌లోని. ఇండోనేషియన్ మూవీ ఇది. ఇంగ్లీష్‌లో కూడా అవైలబుల్ ఉన్నది. నెట్‌ఫ్లిక్స్‌లోని 'ది ఎలెక్సర్' అని చెప్పి జాంబీ మూవీ ఇది. నార్మల్లీ కొన్ని జాంబీ మూవీస్ మరీ క్రింజ్ ఉంటాయి. అలా ఉండదు. డెఫినెట్‌లీ థ్రిల్ చేస్తది. అండ్ పిల్లలతోని వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మూవీ అయితే చూడొద్దు. ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి. అండ్ వర్త్ వాచింగ్ మూవీ ఇది. అండ్ ఆల్సో నిన్న చందు తన ఇన్వెస్టింగ్ జర్నీ తను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇనీషియల్ స్టేజెస్‌లోని తను ఏవేవైతే స్టెప్స్ తీసుకున్నాడు, తను ఫేస్ చేసిన హార్డ్‌షిప్స్ ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ టిప్స్‌తోని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎవరైనా మిస్ అయినట్టయితే తప్పకుండా చూడండి. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉంటారో మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్ ఏవైతే ఉంటే వాటిలో షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన యంగ్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంపార్టెంట్ వీడియో అది. ఇక్కడ ఐ బటన్‌లోని ఎండ్ కార్డ్‌లో ఉంచాను. మస్ట్ వాచ్. మన నెక్స్ట్ క్వశ్చన్ తేజ అడుగుతున్నారు. హాయ్ సన్న, వీ నీడ్ యువర్ సజెషన్ రిగార్డింగ్ బయింగ్ ఎ హౌస్. మై ఫాదర్ తమిళనాడులోని ప్రైవేట్ స్కూల్లోని టీచర్ కింద వర్క్ చేస్తున్నారు. ఏజ్ 56 ఇయర్స్. ఇంకా 4 to 5 ఇయర్స్ సర్వీస్లో ఉన్నారు. కరెంట్లీ సేవింగ్స్ అప్రాక్సిమేట్లీ 50 lakhs గోల్డ్ ETF మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ సేల్ చేయడం ద్వారా రఫ్లీ 1 crore వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బై ఎండ్ ఆఫ్ 2025. My parents want to buy a house in Hyderabad and settle there after his service is done. We are considering two options in buying house. One, without loan, fully paying that 1 crore amount, or invest 50 lakhs in stable, low to moderate risk investments like arbitrage funds, balance advantage category of funds, gold ETF, and some equity allocation, low volatility index funds kind of funds లో ఇన్వెస్ట్ చేసి ఫర్ 4 to 5 years టైం ఫ్రేమ్. అండ్ మిగిలిన 50 lakhs ఏదైతుందో అది ఇనిషియల్ డిపాజిట్ ఇచ్చి హోమ్ లోన్ ద్వారా ప్రాపర్టీ బై చేద్దామని. My father says he will continue to work as a teacher or administrative staff in any school in some capacity after retirement. Please suggest an efficient plan. Thank you. అయితే ఇక్కడ 1-2 ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఒకటి, మీ ఫాదర్ ఏజ్ని కన్సిడర్ చేసి హోమ్ లోన్ దొరకడం అనేది కొంచెం కష్టం, అదొక రిస్క్ అయినట్టయితే. సెకండ్ థింగ్, ఒకవేళ మీ పేరు మీద లోన్ తీసుకున్నా కూడా రేపు ఆ ఈఎంఐస్ అంటే మీరు జాబ్ చేస్తున్నారు లేదు ఇవేవి రాయలేదు కదా, సో ఆ ఈఎంఐస్ ఒక బర్డెన్. అంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఈఎంఐస్ ఒక ప్రెషర్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెషర్ కంటిన్యూ చేయడం అవసరం. ఎందుకంటే మీరు ఏదైతే పోర్ట్ఫోలియో రాశారో ఓకే, ఆ పోర్ట్ఫోలియోతోని దెర్ ఇస్ నో పాయింట్ ఇన్వెస్ట్ చేయడం. ఎందుకంటే మనం హోమ్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్టేదానికన్నా కూడా అడిషనల్ రిటర్న్ జనరేట్ చేయగలిగినట్టయితే వేరు. మీరు క్లియర్గా అంటే నేను ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్, అగ్రెసివ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే దానికి మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్. నో మైండ్ సెట్ కన్సర్వేటివ్గా ఉన్నప్పుడు రిస్క్ అస్సలు తీసుకోకూడదు. ఓకే, నో ఈ కన్సర్వేటివ్ మైండ్ సెట్తో ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసినట్టయితే మీకు ఆ ఆల్ఫా క్రియేషన్ రాదు. ఓకే, అలాగే మనకి హోమ్ లోన్ తీసుకున్న ట్యాక్సేషన్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉన్నాయంటే న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఆ బెనిఫిట్స్ కూడా లేవు. సో అలాంటప్పుడు ఆ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది. నా సజెషన్ ఏంటంటే ఆయన పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లోని హ్యాపీగా ఓకే తన డబ్బులు మొత్తం పే చేసి ఇల్లు కొనుక్కున్నారనుకోండి, దాంట్లో ఉండి సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉన్నదో ఈఎంఐస్ ఉండగా ఆ బర్డెన్తో ఉండేదాన్ని అసలు కంపేరే చేయలేం. సో లెట్ హిమ్ లివ్ పీస్ఫుల్లీ. వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ డబ్బులతోని వాళ్ళ నెలసరి ఖర్చులు ఏవైతే ఆ ఖర్చులు మేనేజ్ చేస్తూ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారేమో. ఓకే, లెట్ హిమ్ ఎంజాయ్. నా సజెషన్ అయితే అది. నార్మల్లీ ఒక యంగ్ పర్సన్ వచ్చినట్టయితే వాళ్ళకి వేరేలా సజెస్ట్ చేస్తానేమో, బట్ ఈ కేసులో మాత్రం మొత్తం డబ్బులు పెట్టి ఇల్లు కొనడం వుడ్ బి ది రైట్ ఆప్షన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ధ్రువ్ అడుగుతున్నారు. హై టీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. కమింగ్ టు మై క్వశ్చన్, ఐఎమ్ డూయింగ్ మంత్లీ SIP of 10,000 rupees in following funds: Grow Nifty Total Market Index 1,000 rupees, ICICI Prudential Manufacturing Fund 1,000 rupees, Motilal Oswal Nifty India Defence Fund 1,000 rupees, Nippon India Small Cap Fund 1,500 rupees, Quant Small Cap Fund 1,500 rupees, Parag Flexi Cap 2,000, UTI Nifty 50 Index Fund 2,000 rupees. But I think I'm investing in too many funds and planning to exit sectoral funds and also planning to invest additional 15,000 rupees per month. Following is my new plan: UTI Nifty 50 Index Fund 5,000, Parag Flexi Cap 5,000, Motilal Oswal Nifty Mid Cap 150 Index 5,000. ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్ ప్లేస్లో కోటక్ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ పిక్ చేసుకున్నట్టున్నారు. ఫైన్ అండి, పోర్ట్ఫోలియో ఈజ్ ఓకే. కానీ 1-2 సజెషన్స్ ఏంటంటే ఈ సెక్టోరల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడే ఎగ్జిట్ అవి తీసుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ 1 yearగా పెద్దగా పర్ఫామ్ చేయలేదు కదా, బట్ స్టిల్ స్కోప్ అయితే బాగుంది. సో ఇన్వెస్ట్ చేసిన మనీని అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఈవెన్ మీరు యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేసిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, నిపాన్ స్మాల్ క్యాప్ అవ్వచ్చు, కాన్ స్మాల్ క్యాప్ అవ్వచ్చు. కాన్ స్మాల్ క్యాప్ కొంచెం అండర్ పర్ఫామ్ చేసిన ఈ 1 yearలో మళ్ళీ పర్లేదు, కొంచెం వరకు బౌన్స్ బ్యాక్ అయితే కనబడుతుంది. నిపాన్ కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మింగ్ ఫండ్ ఇది. సో
వాటి నుంచి కూడా ఎగ్జిట్ కాల్ అయితే ఇప్పుడు తీసుకోవద్దు, గ్రాడ్యువల్లీ ఎగ్జిట్ కాల్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో అది బాగానే ఉన్నది. మళ్ళీ అగైన్ రేపు పొద్దున్న టెంప్ట్ అయ్యి వేరే సెక్టర్స్ ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ అగైన్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అయితే పెంచుకోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. ప్లీజ్ మాస్క్ మై నేమ్. వాంటెడ్ టు అండర్స్టాండ్, ఈస్ దెర్ ఎనీ వే టు బై ద స్టాక్స్ విచ్ ఆర్ హిట్టింగ్ అప్పర్ సర్క్యూట్ ఎవ్రీ డే? Is it possible that private institutions can buy from their internal equity accounts? If yes, does that info in the volumes can be seen? Third, because I was told that there is some chart groups running where they are saying this is where they are working with Indian government and SEBI to launch a daily trading platform which can give 5% profit every day. Please pick this question as it would help many people. Hey, hi Andy. మీ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఆన్ లైటర్ నోట్, ఓకే, ఫ్రెండ్లీగా అడుగుతున్నాను, పేరు ఎందుకు హైడ్ చేయమన్నారు? ఎందుకంటే మీ పేరు అలాగా ఫుల్ నేమ్ రాయలేదు. ఓకే, మీరు నార్మల్ ఏదైతే మీ పేరు రాశారో దట్స్ కామన్ నేమ్ కదా, అండ్ దట్టు మీ కాన్ఫిడెన్షియల్ డేటా ఏం లేదు అక్కడ. ఓకే, అది నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు హైడ్ చేయమన్నారు అనేది. ఓకే, దాని మీ క్వశ్చన్ విషయంకి వచ్చినట్టయితే ఫస్ట్ అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్ని ఎలా బై చేయాలి? ద ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మీరు నెక్స్ట్ డే కూడా అది అప్పర్ సర్క్యూట్ కొడుతుందని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే ఏదైతే సర్క్యూట్ ఫిల్టర్ ఉన్నదో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్లేస్ చేశారనుకోండి, మీ ఆర్డర్ ఫస్ట్ వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అండ్ ఆ రోజు సెల్లర్ ఉన్నట్టయితే ఆర్డర్ మ్యాచ్ అయినట్టయితే ఎగ్జిక్యూట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దిస్ ఇస్ ద ఓన్లీ వే అండి, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీకు ఆ సెల్లర్ ఉన్నప్పుడు ఫస్ట్ మీ ఆర్డర్స్ లైన్ లో ఉన్నట్టయితే ఆ మ్యాచ్ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ మీరు రాసిన సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో అది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నది. థర్డ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి గవర్నమెంట్ సెబీ కలిపి వర్క్ చేయడం ఏంటండి, దట్టు ట్రేడింగ్ ప్లాట్ఫామ్, దట్టు 5% రిటర్న్ ఎవ్రీ డే. ఓకే, ఎలా నమ్ముతారండి ఇలాంటివన్నీ కూడా? గవర్నమెంట్ ఒక రోలు, సెబీ ఒక రోలు, రెగ్యులేట్ చేసే రోల్ అది. వాళ్ళు ప్లాట్ఫామ్స్ ఏవి లాంచ్ చేయరు. ఓకే, దిల్ గివ్ లైసెన్స్ టు ఎంటిటీస్ విచ్ కెన్ ఎజిటిమేట్లీ క్రియేట్ ప్లాట్ఫామ్స్. మళ్ళీ ఆయన ఫేక్ ప్లాట్ఫామ్స్ కాదు, ఎజిటిమేట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి లైసెన్సులు ఇస్తారు. కానీ ఇలాంటి 5% ట్రేడింగ్, ఎవ్రీడే ప్రాఫిట్లు ఇలాంటివి గవర్నమెంట్లోనూ సెబీలు వర్క్ చేయండి. వాళ్ళ పైన రెగ్యులేట్ చేయడం, లైసెన్స్లు ఇవ్వడం మాత్రమే, ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం కాదు. ఇలాంటివి నమ్మద్దు. మిగిలిన ఎవరైనా నమ్ముతున్నా కూడా ప్లీజ్, ఓకే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. దట్ 5% రిటర్న్ ఎవ్రీడే ఏంటండి, అది ఎలా నమ్ముతారు? 5% రిటర్న్ ఎవ్రీడే అంటే ఈ రెండుకి వచ్చేసరికి ఒకసారి జస్ట్ కాంపౌండ్కి వచ్చి చూడండి, ₹1,00,000 పెడితే అది ఎంత అవుతుంది అన్నది మీకు రియాలిటీ ఏంటనేది అర్థమైపోద్ది. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. అన్న ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్ కంపెనీ యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అని కూడా చాలా రీజనబుల్ వాల్యుయేషన్లు అయితే దొరుకుతున్నాయండి. దట్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐ పర్సనల్ లైక్ దెమ్ మోర్, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ రేషియోస్ అవన్నీ కూడా అండ్ అలాగే గ్రోత్ కూడా బెటర్ ఉంటుంది. యాప్టస్ కూడా మనకి అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అది, అండ్ 3 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. హిస్టారికల్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ తో కంపేర్ చేసినట్టయితే చాలా రీజనబుల్ గా ట్రేడ్ అవుతుంది. కాకపోతే పర్సనలీ నాకు యాప్టస్ కన్నా కూడా ఇండియా షెల్టర్ అండ్ ఆల్సో హోమ్ ఫస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ రెండు కొంచెం బాగా నచ్చుతాయి. సో వీటిని కూడా ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా కంపెనీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఎంటైర్ ఇండస్ట్రీని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. సో అప్పుడు మీకు ఏదైనా కంపెనీ బాగా నచ్చినట్టయితే దాన్ని బట్టి రేషన్ తీసుకోవచ్చు. ఈ రెండు కంపెనీస్ ఒకే వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి, అండ్ ఒక కంపెనీ దగ్గర క్యాపబిలిటీ మేనేజ్మెంట్ బెటర్ ఉన్నది, అండ్ ఆల్సో హిస్టరీ పరంగా వెల్త్ క్రియేట్ చేసిన మేనేజ్మెంట్ అనుకోండి. అలాంటప్పుడు గోయింగ్ విత్ దాట్ మేనేజ్మెంట్ వుడ్ బి బెటర్ కదా. సో కొంచెం డీటెయిల్గా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఆల్సో ఎన్బిఎఫ్సిని స్టడీ చేస్తున్నట్టయితే ఈవెన్ పూనావాలా ఫిన్కాప్ని కూడా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. గుడ్ కంపెనీ, అండ్ మీరు యాక్చువల్లీ గ్రో లెండింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది కదా, ఆ లెండింగ్ యాప్ ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు చూసారనుకోండి పవర్డ్ బై పూనావాలా కనబడుతుంది అన్నమాట. సో పూనావాలా ఒక లోన్స్ గ్రో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ విల్ ఆల్సో డెలివర్ అడిషనల్ గ్రోత్ కదా. సో వర్త్ స్టడింగ్ పూనావాలా యాజ్ వెల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పైషా గైస్. నేను సాటర్డే వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందని మించినట్టయితే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.